లేదంటే తెలిసి తెలియకుండా మాట్లాడిన ఒక పదం అయితే దొర్లింది. వ్యతిరేకమని నేను అంటలేదు, ఎందుకంటే గదరన్నతో తనకున్న ఆత్మీయ బంధం నాకు తెలుసు, మీకు తెలుసు. తాను గదరన్న చనిపోకంటే ముందు ఆయన కలిసిన తర్వాత నేను కలిసినారా, ఇప్పుడే పవన్ వెళ్ళిపోయిండ్రా, ఇట్లా వచ్చిపోయిండు, జానారెడ్డి గారు వచ్చిపోయిండు అంటే గద్దరన్నకు పవన్ కళ్యాణ్ కున్న బంధం తెలుసు. సరే మేము కూడా పవన్ కళ్యాణ్ మా మీద కామెంట్ చేసినా ఎందుకు చేయమని అంటే వ్యక్తిగతంగా నా మీద నాలాంటి వాళ్ళ మీద ఎందుకు చేయమంటే గద్దరన్న లాంటి వాడు బాగా ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ యొక్క నేపథ్యాన్ని. కానీ ఇక్కడ వచ్చిన సందర్భం మనోడు, నేను కనుక గతంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు మేము విశ్వమానవులం ఏ దేశాన్నైనా ప్రేమిస్తాం అని అన్న పదాన్ని ఇట్లా పాకిస్తాన్కి ఎట్లా ఆపాదించి పాకిస్తాన్ ప్రేమికుడు అని చేసింది. ఇప్పుడు ఇది కూడా అట్లనే అవుతున్నది కదా. ఆ సందర్భము ఇప్పుడు ఒకరు ఆలోచించుకో, నేను నిన్న చూసినాక అరే ఆ అందరితో కూర్చొని ఆడ రచ్చబండ మీద కూర్చొని ఆ మాట్లాడిన మాటల్లో కోనసీమ ఎండిపోదు, కాకపోతే తాత్కాలికంగా వచ్చిన ఈ స్కేర్స్ వల్ల ఏమో గానీ అది ఎప్పటికి కూడా రిచెస్ట్ ఏరియానే కదా. కానీ తెలంగాణలో కళ్ళు పడంగా అనేదాన్ని ఆ కోణం నుంచి తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను దయాకర్ గారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని కోమటిరెడ్డితో పాటు అందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనా? ఈ సినిమాలో ఆడనివ్వబోమన్న అంశం పైన జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక ఇది వ్యక్తిగత పర్సెప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నేనంటే పార్టీ స్టాండ్ అయితే లేదు దీంట్లో. తర్వాత మంత్రి గారు వారి నిర్ణయాన్ని నేను డినై చేయలేను, కానీ ఒక మిస్టేక్ అయితే జరిగినట్టుగా కనపడుతుంది అప్పేరెంట్ గా. ఇప్పుడు మిత్రుడు అడిగినట్టుగా ఉద్దేశపూర్వకంగా తెలంగాణను కించపరచాలన్నట్టుగా తెలంగాణ లక్ష్యంగా అన్నట్టు అనుకోవడానికైతే తక్కువ స్కోప్ ఉన్నా తప్పు మాట అయితే ఒక మాట దొర్లింది. దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనసేన మిత్రులు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లా చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ మోస్తరు వీళ్ళనని నేను అనుకోను తెలంగాణ పట్ల. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళు కూడా శ్రవణ్ అయినా మిగతా మిత్రులు చాలా మంది కూడా తనతో ఆత్మీయంగా ఉంటారు కదా. కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకుంటే మంచిది, లేకపోతే వివరణ లాంటిది ఇచ్చినా తనకు ప్రభ పెరుగుతుంది తప్పితే నాకు తెలిసైతే ఏం తగ్గదు.